టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ న్యూజిలాండ్ తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్ ప్లేయింగ్ 11 లో స్థానం కన్ఫర్మ్ అయినట్టే. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు నాగపూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ ఆడడం కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న మంగళవారం విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి టీ20లో ఇషాన్ కిషాన్ ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు. 3వ స్థానంలో ఈ వికెట్ కీపర్ బ్యాటింగ్ చేస్తాడని సూర్య ధృవీకరించాడు. ఇషాన్ కిషాన్ ప్లేయింగ్ 11 లోకి రావడంతో శ్రేయస్ అయ్యర్ కు నిరాశ తప్పేలా లేదు. అయితే ఇషాన్ కిషాన్ 26 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. 2023 నవంబర్ లో చివరిసారి టీమిండియా తరపున ఆడిన ఈ జార్ఖండ్ వీరుడు 2 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ముస్తక్ అలీ ట్రోఫీలు అద్భుతంగా రాణించి టీమిండియాలోకి రావడంతో ఫామ్ లో లేని గిల్ పై వేటు పడింది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ వరకు వైస్ కెప్టెన్ గా కొనసాగిన శుభమన్ గిల్ ఒక్కసారిగా జట్టులో చోటు కోల్పోతే మరోవైపు ఇషాన్ కిషాన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. దీంతో వరల్డ్ కప్ కు ముందు న్యూజిలాండ్ తో జరుగుతున్న ఈ టీ20 సిరీస్ లో ఇషాన్ కిషాన్ ఏకంగా ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక మిగతా ప్లేయింగ్ 11 లో ఎవరుంటారనే విషయంపై సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేయకపోయినప్పటికీ సంజు శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక థర్డ్ ప్లేస్ లో ఇషాన్ కిషాన్, 4th ప్లేస్ లో సూర్య బ్యాటింగ్ చేయనున్నారు. 5లో హార్దిక్ పాండ్యా, 6లో శివన్ దుబే బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లు ప్లేయింగ్ 11 లో ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అలాగే ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు కన్ఫర్మ్. మొత్తంగా వన్డే సిరీస్ చేజిక్కించుకున్న న్యూజిలాండ్ టీ20 సిరీస్ పై కూడా కనివేసింది. అయితే వరుస టీ20 సిరీస్ లు గెలుస్తున్న టీమిండియా నుంచి న్యూజిలాండ్ జట్టుకు పెద్ద సవాలే.